అతనికి ఏం తెలుసు? సంతోషంగా చెప్తున్నాడు, వెడుతున్నాడు. ఒక పెద్ద చెట్టు దగ్గరికి వెళ్ళారు. వెళ్ళిన తరువాత ఆ చెట్టు దగ్గర గొడ్డలి తీసి, నేను ఈ ఎండిపోయిన కొమ్మ నరికి పుల్లలు చేస్తాను, ఇంట్లో అగ్నిహోత్రంలోకి పనికొస్తాయని అతను ఆ కొమ్మ నరుకుతున్నాడు. గొడ్డలి పెట్టి నరుకుతూ ఆ గొడ్డలిలోకి ఒక కొమ్మని ఇమడుస్తున్నాడు. ఇక నరకాలి. అకస్మాత్తుగా వడలు వశంబు కాదు భ్రమనొందిన ఎట్లు మనంబు తూలిడిన్ కడగి శిరంబు శూల విశిఖ ప్రకరంబున ఉంచిన దట్టిదయ్యడు నిలువంగ ఓప ఒక ఇంచుకసేపు శ్రమంబు తీర ఈయడ చెయ్యనింతూ నావుడు సితేక్షణ మెత్తని సంభ్రమంబుతో. అకస్మాత్తుగా గొడ్డలి పెట్టి కొడుతున్నవాడు అన్నాడు, అసలు నాకు ఒళ్ళు ఏమిటో స్వాధీనంలో లేదు, నా ఒళ్ళు అవయవాలన్నీ పట్టు తప్పిపోయాయి, ఏమిటో భ్రమని పొంది మనసు ఆలోచన అంతా పోయింది. ఒక్కసారి పోయి ఏమిటో ఉద్వేగాన్ని పొందుతోంది. తూలిపోతున్నాడు శరీరం. తలని ఒక్కసారి శూలాలు పెట్టి అనేక బాణాలు పెట్టి అన్ని వైపుల నుంచి పొడి చేస్తే ఎంత బాధ వస్తుందో అంత బాధ వస్తోంది. అసలు నేను నిలబడలేకపోతున్నాను. నాకు ఎందుకు వచ్చింది ఇంత శ్రమ? అకస్మాత్తుగా ఒక్క క్షణం పడుకుంటాను అని ఆ గొడ్డలి పడేసి అతను గబగబా నేల మీద పడుకుంటున్నాడు. భర్త తల భూమికి తగులుతుందని ఆమె వెంటనే క్రింద కూర్చుని తన తొడ మీద భర్త యొక్క తల ఉంచుకుని ఆయన్ని సేద తీరుస్తోంది. ఆమెకి తెలుసు ఆయన మృత్యువాత పడుతున్నాడు అని. ఆయన అలా పడిపోయి వడలు తెలివి తప్పిపోతున్నాడు. ఆ తెలివి తప్పిపోతున్న సమయంలో కనియన్ కోమలి నీల మేఘ విలసత్కాలాంజనాకారు ఘోర నిశాతోత్కట దంష్ట్రు ఉజ్వల చలద్రక్తాక్షు ప్రత్యగ్ర కాంచన వర్ణాంబరు అంత్యకాల దహన జ్వాలా ప్రచండున్ జగజ్జన సంత్రాసను ఒక్క దివ్యు పటు పాశ ప్రౌఢ హస్తోద్భతున్. ఆమెకి తన భర్త పడుకున్న చోటు పక్కన ఒక వ్యక్తి కనపడ్డాడు. కంటికి పెట్టుకునేటటువంటి కాటుక ఒక వ్యక్తిగా మారితే నల్లగా ఎలా ఉంటుందో అటువంటి నల్లటి ఆకృతితో ఉన్నాడు. దంస్ట్రలు కోరలు బయటికి వచ్చి ఉన్నాయి నోట్లోంచి. ఎర్రటి కళ్ళు గుడ్లు తిప్పుతున్నాడు. ఆయన బంగారు వర్ణంలో ఉన్నటువంటి బట్ట కట్టుకున్నాడు. ఈ లోకములు ప్రళయముల యందు కలిసిపోయేటప్పుడు అగ్నిహోత్రం ఎలా మండుతుందో అటువంటి తేజస్సుతో ఉన్నాడు. అతను ఈ లోకంలో ఉండే సమస్త ప్రాణుల యొక్క ఆయుర్దాయం తీరిపోయిన తరువాత వాళ్ళ ఉసురు తీసేటటువంటి వాడు. ఒక్క దివ్యు మహానుభావుడైనటువంటి వాణ్ణి చేతిలో పాశం పట్టుకుని చిత్రంగా తిప్పుతున్న వాణ్ణి చూసింది. ఆయన ఆ పాశాన్ని తిప్పి అకస్మాత్తుగా ఆ సత్యవంతుడి మీద వేశాడు. కాలుండు జువ్వయే కమలాక్షినను నీవు మహిత పాతివ్రత్య మహిమ చేసి కానంగజాలితి కానరాధన్యులకిది నీదు భర్తకు ఇప్పుడు కాలమగుటయు వీడు మహాపుణ్యనిధిగాన ఇతరుల బలుపక ఏని వీని గ్రచ్చర కొనిపోవగా చనుదించి తినని ఉగ్రభంగి అయ్యంతకొండు ధరణినాథ తనువున ప్రాదేశ పరిమితాత్ముడగుచు ప్రజ్వరిల్లు జీవు వెడల దిగిచి చెచ్చెర అతి దీర్ఘ భయత పాశ నికర బద్ధు చేసి. ఆయన వెంటనే అక్కడ నిలబడి ఆ పాశాన్ని తీసి సత్యవంతుడి మీదకి వేస్తుంటే ఈమె చూసింది. కనపడతాడా ఎవరికైనా? కొన్ని కోట్ల మంది వెళ్ళిపోతున్నారు, ఎవరికి కనపడ్డాం. సత్యవతీదేవి ఆ సావిత్రీదేవికి కనపడ్డాడు. ఆమె చూసింది. కనియన్ అని ప్రారంభమైంది, అందుకే పద్యం. ఆమె చూసింది అటువంటి వాడిని. ఆయన అన్నాడు, నన్నెవ్వరూ చూడలేరు, అది సాధ్యం కాదు. నేను ఎంతమంది మధ్యలోకి వచ్చి ఎవరిని తీసుకెడుతున్నా చుట్టూ ఉన్న వాళ్ళకి కనపడను. అటువంటిది నువ్వు నన్ను చూశావు, నేను నీకు కనపడలేదు, నువ్వే నన్ను చూశావు. ఎక్కడిదో శక్తి. ఈ శక్తి నీకు తెలుసా? నీ పాతివ్రత్య శక్తి. నీకు నేను కనపడ్డాను. అన్యులు నన్ను చూడలేరు. ఇతను మహాపుణ్యాత్ముడు. అందుకని నా భటులు వచ్చి ఇతని ఉసురు తీయడం ఏమిటని నేనే స్వయంగా వచ్చాను. యమధర్మరాజు ఆయనకి కాలం అయిపోయిందమ్మా, ఆయన ప్రాణం తీసుకుంటున్నానని చెప్పి ఆ పాశంలోకి ఆకర్షించాడు. లోపల ఉన్న జీవుడు దానికి తగులుకుని పైకి లేచాట. లోపలి జీవుడు ఎంత ఉన్నాడని చెప్పారంటే వైదిక మర్యాద, అది వేదంలో యథార్థం అన్నమాట. లోపల నేను నేను అని పిలిచేటటువంటి జీవుడు
ఇలా చూపుడు వేలు పెట్టి ఇలా బొటన వేలు పెడితే ఈ బొటన వేలు ఈ 2 గీతల్లో ఈ కింద గీతం తగులుతుంది. ఈ కింద గీతం తగిలితే ఈ పైన వేలు ఎంత ఉంటుందో లోపల ఉన్న జీవుడు అంత ఉంటాడు. నేనన్నవాడు. నేననిపించుకునే ఆ జీవుడికి పాశం వేసి తీసేశాడు. తీసేసి బయటికి వచ్చి గిలగిల కొట్టుకుంటున్నాడు. అందులో ఉండాలని ఉంటుంది కదా మరి. అందుకని దాన్ని పాశాలతో కట్టేశాడు. తన పాశంతో కట్టి చేత్తో పట్టుకున్నాడు. పట్టుకుని అడుగులు వేసి వెళ్ళిపోతాడు. పోతూ అన్నాడు, అమ్మా ఎవరికి కనపడదు ఇది, ఒక్క నీకు మాత్రమే కనపడింది. నేను నీకు కనపడలేదు సుమా, నువ్వే నన్ను చూశావు. ఎందుకు చూడగలిగావు అనుకుంటున్నావేమో. మహిత పాతివ్రత్య మహిమ చేసి కానంగా జాలితివి కానరాదన్యులకు, ఇతరులు చూడలేరు. మహాపతివ్రతవు కనుక నీకు నేను కనపడకుండా ఉండడం సాధ్యం కాదు. నన్ను చూశావు. ఎందుచేత అంటే మీరు ఇక్కడ ఒక గొప్ప అనుష్ఠాన రహస్యాన్ని తెలుసుకోవాలి. ఒక్కొక్కరికి అనుష్ఠాన బలం ఉన్నటువంటి వారికి దేవతలు కానీ మనుష్యలోకానికి సంబంధించినటువంటి వాళ్ళు తిరుగుతుంటే వాళ్ళకి కనపడతారు, వాళ్ళు చూస్తారు. వాళ్ళు వచ్చారు వెళ్ళారు అని చెప్తారు. నేను మీతో తరచుగా ప్రస్తావన చేస్తుంటా. అంతటి శక్తిని పొందుతారు మహానుభావులు. శృంగగిరి పీఠాధిపత్యం వహించారు ఉగ్ర నరసింహభారతి అనేవారు. ఆయన పేరు నృసింహభారతి. ఆ నృసింహభారతి స్వామి వారు ఎంత గొప్ప స్థితికి వెళ్ళిపోయారంటే ఆయన మంత్రశక్తి ఎంత ఫలించిపోయిందంటే ఆయన వడ్లు తీసుకొచ్చి పీఠం మీద వేసుకుని దాని మీద బట్ట వేసి దాని మీద కూర్చుని ఆయన కళ్ళు మూసుకున్న 2 నిమిషాలకి పట 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 శబ్దాలతో వడ్లు పేలాలైపోయి పొగొచ్చేది అందులోంచి. చూసిన వాళ్ళు తెల్లపోయేవారు. మంత్రసిద్ధి పొందారు అని చెప్పడానికి గుర్తుల్లో అదొకటి. వడ్లు మీద కూర్చుంటే పేలాలు అవుతాయి. కాబట్టి అంతటి మంత్రసిద్ధి పొందిన మహానుభావుడు. ఆయనకి దేవతలు కనపడుతుండేవారు, ఇతర ప్రాణులు కనపడుతుండేవారు, ఆయన మాట్లాడుతుండేవారు కూడా. పరమాచార్యకి కనపడుతుండేవారు. పరమాచార్య ఒక శిథిల దేవాలయంలో ఉండగా ఒకనకొకప్పుడు అకస్మాత్తుగా సత్యదండం పట్టుకుని పైకి లేచి దండ విన్యాసం చేసి నేల మీద పడి నమస్కారం చేశారు 3 మాటలు. లేచి నిలబడి స్తోత్రం చేశారు. అర్థం కాలేదు ఎవరికి. ఎవరు వచ్చారని అడిగారు. స్వామి హనుమ వచ్చి వెళ్ళారని చెప్పారు. ఆయనకి తెలుసు, ఆయన చూడగలరు, మనం కూడా చూడగలం. ఎప్పుడు ఆ అనుష్ఠాన బలం ఉంటే కనపడతారు. అనుష్ఠాన బలం పోయిందనుకోండి, ఆ చూసే శక్తి పోతుంది. అప్పుడు కనపడదు. అంతేగాని నాకు ఎందుకు కనపడినట్టు నక్కకూడదు. నీకు అనుష్ఠాన బలం ఉంటే కదూ. రోగంతో ఉన్నవాడికి 104 జ్వరంతో ఉన్నవాడికి అన్నం ఎలా అరుగుతుంది? వాడికి అరిగించుకునే శక్తి ఉంటే కదూ. నువ్వు అనుష్ఠానం చేయి, విశ్వాసంతో కనపడతారు. అనుష్ఠానం చేయకుండా ఉన్నారా కనపడతారా అంటే నీ మొహం ఎందుకు కనపడతారు? నీకు వాళ్ళకి అదే పని ఏమిటి? నువ్వు అనుమానంతో ఉన్నావని కనపడమే వాళ్ళకి అవసరమా ఏమి? అలా ఏం కనపడరు వాళ్ళు. కాబట్టి అది మహాత్ములకు చెల్లుతుంది అనుష్ఠాన బలం ఉన్న వాళ్ళకి. ఆమెకే అనుష్ఠాన బలం ఉంది? ఆమె పాతివ్రత్యం. ఇంత పాతివ్రత్యం ఎక్కడిది? కన్యగా ఉండగా ఆమెను తెలుసుకున్నటువంటి శాస్త్రముల బలం. ఆమె 1 సంవత్సర కాలంలో పతిని అనుగమించి అంత పాతివ్రత్యాన్ని పొంది నన్ను చూడగలిగావు నువ్వు అని ఆయన అన్నాడు. నన్ను వెంబడించకూడదు, నా వెంట రాకూడదు. కాబట్టి నేను వెళ్ళేటటువంటి పథంలో రాలేరెవ్వరు. అది ఎవరికి సాధ్యమయ్యే విషయం కాదు. కాబట్టి నువ్వు మనసు రాయి చేసుకుని ఇక్కడ ఉండిపో, నేను బయలుదేరుతున్నాను అని ఆయన దక్షిణ దిక్కుగా వడివడిగా అడుగులేసుకుని వెళ్ళిపోతున్నాడు. అది చాలా భయంకరమైన మార్గం. అది అందరూ వెళ్ళేది కాదు. అందుకే ఎప్పుడో శరీరం విడిచిపెట్టిన తర్వాత కొడుకు చేస్తాడని నమ్మడం కన్నా ప్రారంభం ఇంకోటి లేదు. శరీరంతో ఉండగా గోదానం చేసుకున్నవాడెవరో వాడు ఒక్కడే ఆ మార్గంలో ధైర్యంగా వెళ్ళిపోగలడు. కాబట్టి ఆ గోవు ఒక్కటే తీసుకెళ్ళగలదు. ప్రపంచంలో ఇక ఏ ప్రాణికి ఆ శక్తి లేదు. గోవుని కాపాడడం, గోశాలని రక్షించడం, గోశాల బాగా నడవడానికి విరాళం ఇవ్వడం, గోశాలలో గరుకు స్తంభం వేయడం, గోవుని దానం చేయడం, గోవుకి గ్రాసం పెట్టడం, ఇవన్నీ కూడా విశేషోద్ధారకములు. చాలా చాలా గొప్పవి. లోకంలో 4 వర్ణముల వారు తరించడానికి అవకాశం ఇచ్చే ఒకే ఒక్క ప్రాణి గోవు. కాబట్టి ఆయన వెళ్ళిపోతుంటే ఈ సావిత్రి ఎంత ధైర్యం అండి నా తల్లికి. నిజంగా ఆమెకి ఎంత శాస్త్రం తెలుసు. జీవుణ్ణి నేను త్యాగలను మళ్ళీ యమధర్మరాజు గారి దగ్గర నుంచి. అది ఆవిడ ధైర్యం. అందుకు కదు పెళ్లి చేసుకుంది. కానీ
ఆ జీవుణ్ణి తెచ్చేటప్పటికి ఈ శరీరం ఉండాలి. ఈ శరీరం లేకపోతే పునఃప్రవేశం చేయడానికి ఈ శరీరం ఉండదు. కాబట్టి జీవుణ్ణి ఇస్తానన్నా పునఃప్రవేశానికి శరీరం లేకపోతే భర్త మళ్ళీ సశరీరుడుగా దొరకడు. కాబట్టి ఆమె ఏమీ తొందరపడలేదు. ఎవరున్నారు? ఎవ్వరు లేరు. కీకారుణ్యం ఒక్క ఆడది. శాస్త్రబలం తెలుసున్న వ్యక్తి కాబట్టి భయపడకుండా భర్త శరీరాన్ని 2 చేతులతో పైకెత్తి క్రూర మృగాలు కానీ ఇతరమైన పక్షులు కానీ తినేయడానికి అవకాశం లేని స్థితిలో ఆ శరీరాన్ని భద్రం చేసేసింది. ఒక పొదలను ఎక్కడో పెట్టి జాగ్రత్తగా ముళ్ళు కంపలు కప్పి జాగ్రత్తగా ఇది చేసి మళ్ళీ ఆయన శరీరం పాడవకుండా శంకరాచార్యుల వారికి చల్లలా. శంకరులంతటి వారు ఆయన శరీరాన్ని విడిచిపెట్టి పరకాయ ప్రవేశంలో రాజుగారి శరీరంలోకి దూరితే అది తెలుసుకున్నటువంటి ఆ రాజుగారి మంత్రి ఏం చేశాడంటే, ఈయన రాజుగారి శరీరంలో ఉంటే వర్షాలు పడుతున్నాయి, లోకం అంతా బాగుంది, ఈయన తన శరీరంలోకి వెళ్ళిపోతాడేమోనని శంకరాచార్యుల వారి శరీరం ఎక్కడుందో చూసి తగలబెట్టించేశాడు. పాడి మీద పెట్టి కాల్చేశాడు. కాల్చేస్తే మంటలు లేచిపోయి శంకరాచార్యుల వారి కాళ్ళు చేతులు అప్పటికి ఆయన శరీరానికి ఉన్న కాళ్ళు చేతులు తగలబడిపోయాయి. తగలబడిపోతుంటే పద్మపాచార్యుల వారు స్తోత్రం చేశారు. స్తోత్రం చేస్తే శంకరులకు అర్థమైంది. మళ్ళీ వెంటనే రాజు శరీరాన్ని విడిచిపెట్టి తన శరీరంలోకి వచ్చారు, కట్టెల మీద కాలిపోతున్న శరీరంలోకి. కానీ అప్పటికే కాళ్ళు చేతులు కాలిపోయేది. కాలిపోయిన శరీరంలోకి వచ్చి ఆ పాడి మించి కిందకి దిగిపోయి ఆ కట్టెల మించి లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం, నరసింహస్వామి నాకు చేతులు కాళ్ళు ఇమ్మని మళ్ళీ స్తోత్రం చేశారు. వచ్చేసాయి శంకరాచార్యులు వారు. శంకరాచార్యుల వారిని లక్ష్మీ నరసింహస్వరూపం ఎన్ని మాటలు కాపాడిందో. అసలు ఆయన బ్రతకడానికి కారణం, ఆయన శరీరంతో ఉండడానికి కారణం శ్రీశైలంలో కాపాలికులు ఆయన్ని చంపడానికి ఉద్యుక్తులవుతుంటే పద్మపాదాచార్యుల వారిని ఆవహించి నరసింహస్వామి రక్షించారు. అందుకే ఇప్పటికీ శ్రీశైల క్షేత్రంలో నరసింహస్వామి విగ్రహం ఉంటుంది. కాబట్టి ఆమె ఆయన శరీరాన్ని భద్రం చేసింది. ఇవన్నీ ఎంతో శాస్త్ర ప్రవేశం ఉంటే తప్ప చెయ్యగలిగినటువంటి విశేషం కాదు. ఒక ఆడదానికి ఎంత నమ్మకం చూడండి. ఎక్కడికి పోతాడు యముడు? నేను పట్టుకొచ్చేయను మళ్ళీ మా ఆయన జీవుణ్ణి కాదని వెళ్ళగలడా? నేను ఆయన దగ్గర నుంచి తెచ్చుకోలేను నా పాతివ్రత్య శక్తితో. అసలు ఈ దేశంలో పుట్టినటువంటి వాళ్ళల్లో ఏ పురుషుడైనా ఇంత ధైర్యంతో ప్రవర్తించి తెచ్చినవాడు ఉన్నాడా? నాకు అనుమానమే. ఆ ఖ్యాతి ఒక ఆడదానికి చెల్లింది, సావిత్రీదేవికి. అని ఆమె ఆ శరీరాన్ని దాచి యమధర్మరాజు గారిని అనుగమించింది. వెళ్ళిపోతోంది వెనకాల. ఆయన చూసి తెల్లబోయాడు. ఇదేమిటి ఈ నన్ను చూడడమే గొప్ప, నా వెంట రావడం అంతకన్నా గొప్ప, నేను వెళ్ళే పథంలో రావడం అంటే మాటలా? భయంకరమైన అరుపులు కేకలు వినపడుతుంటాయి. అవన్నీ ఆ పథం అంత భయంకరంగా వర్ణింపబడుతుంది. ఇప్పుడు నేను ఎందుకు చెప్పాలి కానీ భారతంలో లేని విషయం ఎందుకు. కానీ ఆయన్ని అనుగమించడం అంటే మాటలు కాదు. కాబట్టి ఆయనను అనుగమించి వెళ్ళిపోతోంది. వెళ్ళిపోతుంటే ఆయన వెనక్కి తిరిగి చూశాడు. మహాపతివ్రత, ఆపడం ఆయనకి కూడా సాధ్యం కాదు. ఇది ఆయన అనుగ్రహిస్తే రావట్లేదు, తన శక్తితో వచ్చేస్తోంది వెనకాల. ఎలా? ఒక్కటే, ఒక మహాపతివ్రతని ఆపాలి అంటే ఆమె అనుగ్రహంతోనే ఆపాలి. కాబట్టి ఆమెని ప్రసన్నురాల్ని చెయ్యాలి. ఆమెని ప్రసన్నురాల్ని చేసుకోవాలని ఆయన అన్నాడు వెనక్కి తిరిగి, అమ్మా ఇలా నాతో రావచ్చా? ఇది నువ్వు వచ్చే మార్గం కాదు, నువ్వు రాలేవు, ఇది చాలా భయంకరంగా ఉంటుంది, కాబట్టి ఆగిపో, నేను బయలుదేరుతానన్నాడు. ఆవిడంది, పతులెందు చనిన అచటికి సతులుంచనవలదే, నీ ప్రసాదమునను మత్పతిభక్తి కథమునను సంస్తుత గుణ నా కరుగరాని చోటుంగలదే. ఏమిటి యమధర్మరాజా, చాలా విచిత్రమైన విషయం చెప్తున్నారు, నన్ను రావద్దంటారే? మా ఆయన జీవుణ్ణి మీరు తీసుకెళ్తున్నారు, నేను మా ఆయన ఎక్కడుంటే అక్కడే ఉంటాను. ఎందుకని? అది నా పాతివ్రత్యం. నా పతి లేని చోట నేనెందుకుంటాను? నా జీవితానికి జయం నా పతి ఎక్కడ ఉంటే అక్కడ ఉండడం. ఎక్కడికి తీసుకెడతావో తీసుకెళ్ళు, నేను వస్తాను. అంటే నువ్వు జీవుణ్ణి తీసుకెడుతున్నావు, నేను సశరీరంగా వస్తా వెనకాల. ఎక్కడికి తీసుకెళ్ళి పెడతావో పెట్టు, అక్కడే ఉంటా ఆయనతో. ఆయన లేని చోట ఉండను. అడిగిపోయాడు. అయ్యి బాబోయ్, ఇదేమిటి? ఆమె పాతివ్రత్య శక్తి ఆమె చెప్పింది, నా పాతివ్రత్య శక్తి వస్తా ఎక్కడికైనా. ఆగమంటామే, అలా ఆగడం కుదరదు. పతివ్రత భర్తని విడిచిపెట్టి ఉండగలదా? ఉండలేదు. కాబట్టి నా భర్తను ఎక్కడికి తీసుకెళ్తావో తీసుకెళ్ళు, నిన్ను తీసుకెళ్ళొద్దని నీ ధర్మానికి నేను అడ్డురాను, తీసుకెళ్ళు, నేను వస్తాను వెనక. ఎక్కడికి తీసుకెళ్ళి పెడతావో అక్కడే నేను ఉంటాను. పతిని విడిచి నేను ఉండను.
అయ్యో బాబోయ్, ఏమి ధర్మం అండి అసలు! ఎంత యమధర్మరాజు గారైతే మాత్రం తెల్లబోతాడు, ఆశ్చర్యపోతాడు. ఆ పాతివ్రత్య శక్తికి 2 చేతులెత్తి నమస్కారం చేయాలి తప్ప ఆయన మాత్రం ఏమనగలడు? కాబట్టి అని ఆవిడంది, అసలు అన్నిటిలోకి పట్టుకోవలసింది అంటూ ఉంటే ధర్మం ఒక్కటే. ఎవరు ధర్మాన్ని పట్టుకుంటారో వాడికే సజ్జనుడని పేరు. సజ్జనుడు అని ఎవరిని పిలవాలి అంటే, ధర్మాన్ని పట్టుకున్నవాడెవరో వాడొక్కడే సజ్జనుడు. ఆ సజ్జనుడు ఎవరుంటాడో ఆయనే పెద్దవాడు అని లోకం పిలుస్తుంది ఆయన్ని. కాబట్టి నీవు సజ్జనులలో శ్రేష్ఠుడివి ధర్మరాజా. నీకు తెలియని ధర్మం లేదు. నిన్ను ధర్మరాజ శబ్దంతో పిలుస్తారు. కాబట్టి అన్ని ధర్మములు తెలిసిన్నవాడివి, అన్ని ధర్మములు పాటించేవాడివి, సర్వశ్రేష్ఠుడివి, సర్వోత్తముడివి, సజ్జనుడివి. అటువంటి నీకు నేను ధర్మం చెప్పడం ఏమిటి? నా పతి ఉన్న చోట నేను ఉండడం ధర్మం కదా పతివ్రతకే. కాబట్టి నేను అనుగమించి రావలసిందే. అందువల్లే కదా నాకు నీ దర్శనం లభించింది. ఇంకొక మాట చెప్పనా? అసలు ఎంతో పుణ్యం ఉంటే ఏదో అదృష్టం కలిసి వస్తోంది అని గుర్తు ఏమిటంటే సజ్జన దర్శనం అవుతుంది, లేకపోతే అవదు. మహాధర్మాత్ముడైన వాడి దర్శనం లభించింది అంటే ఏదో మంచి జరుగుతుంది అని గుర్తు. నువ్వు సజ్జనులలో సజ్జనుడివి, నువ్వు పరమధర్మాత్ముడివి. ఆయన ప్రాణుల ఉసురు తీస్తాడన్నమాటే కానీ మహాధర్మాత్ముడైన. కాబట్టి ధర్మరాజు గారు విదురుడు ఆయన అంశలో వచ్చిన వాళ్ళు. అటువంటి నీ సజ్జన దర్శనం నాకు కలిగిన తరువాత నాకు శుభం జరగకుండా ఎందుకుంటుంది? నేను ఉత్తినే ఎందుకు వెనక్కి తిరిగి వెళ్ళిపోతాను? అందుకని వ్యర్థజనుల వలె ఊరికే తిరిగి వెళ్ళిపోయేదానిని కాను. నీ దర్శనం అయింది కాబట్టి నాకేదో పుణ్యం పండాలి, ఆ పంట పుచ్చుకుని పెడతాను. ఇప్పుడు నేనేమి ఇవ్వలేదు సుమమ్మ అంటే నేనెవరినని చెప్పుకున్నట్టు ఆయన తాను ధర్మరాజై ఆ మాట ఎలా అంటాడు? వెంటనే ఆమె తెలివితేటలకి అవాక్కైపోయాడు. ఆయన అవాక్కైపోయి ఆయన వెంటనే ఆగిపోయి అన్నాడు, అనవుడు మద్రరాజసుత ప్రాంజలి అయి ఆయన అన్నాడు, అయితే అమ్మా నీ భర్త ప్రాణములు తక్క, ఒక్క నీ భర్త ప్రాణాలు వినా ఏదైనా కోరుకో, సజ్జన దర్శనం ఉత్తినే పోకూడదన్నావుగా, ఇస్తాను. ఆమె అంది, అనవుడు మద్రరాజసుత ప్రాంజలి అయి సమవర్తితోడ ఇట్లను రిపుకోటిచే అపజయంబును పొంది వనాంతరంబునందనవర అనవరత వ్రతాభిరతుడైన మహాత్ముడు సాల్వభూ విభుండనఘుడు లబ్ధచక్షుడగునట్టులుగా కరుణింపవే మదిన్. మా మామగారు ఉన్నారు, అది కోడలి గొప్పతనం. కోడలు ఎక్కడికి వెళ్ళినా మామగారి గురించి చెప్తాడు. పృథివ్యారాజసింహానాం ముఖ్యస్య విదితాత్మన స్మృషా దశరథస్యాహం శత్రుసైన్య ప్రతాపిన అంటుంది సీతమ్మ. నేను దశరథ మహారాజు గారి కోడల్ని అంటుంది. కాబట్టి ఆవిడంది, మా మామగారు ఉన్నాడు మహానుభావుడు. ఆయన ఒకప్పుడు సాల్వరాజ్యాన్ని పరిపాలించాడు. శత్రువుల చేత ఓడింపబడి, కుట్రలో ఓడింపబడి అరణ్యానికి చేరి 2 కళ్ళు పోగొట్టుకుని అలమటిస్తున్నాడు. మా మామగారికి 2 కళ్ళు కటాక్షించు అని. తప్పకుండా ఈ క్షణంలోనే ఇచ్చేశాను. నీ మామగారికి 2 కళ్ళు వచ్చాయి కాబట్టి నువ్వు సంతోషంగా వెళ్ళిపో అన్నాడు. అన్న తర్వాత ఆయన వెళ్ళిపోతున్నాడు. మళ్ళీ ఆవిడ వెనకాతలు వచ్చేస్తుంటే కొంత దూరం వెళ్ళాక ఆగి మళ్ళీ వెనక్కి తిరిగి అన్నాడు, ఏమమ్మా అంటే ఆయన ఉద్దేశ్యం ఏమిటి? వెళ్లే కొద్దీ కష్టంగా ఉంటుంది ఆ దారి, ఎక్కడో అక్కడ భయపడి ఆగిపోతారు. కాబట్టి ఆగిపోతుంది అనుకున్నాడు. ఏమీ లేదు, ఆయన అలా వెళ్తున్నాడో ఆవిడ అలా వస్తుంది వెనకాతలు. ఇదేమిటి ఇలా వచ్చేస్తోందని మళ్ళీ ఆగి అన్నాడు. అదేమిటమ్మా చెప్పా కదా ఇలా వచ్చేస్తున్నావి అని నాతో అన్నాడు. ఆవిడంది, అయ్యా ఎప్పుడూ వినవలసిందంటూ ఏమైనా ఉంటే ధర్మమే, నువ్వెందుకు వచ్చావని అడుగుతామే. నేను రావడం ధర్మం అని చెప్పానుగా, మా ఆయన ఎక్కడుంటే అక్కడ ఉంటానని చెప్పానుగా, అందుకు వస్తున్నా. త్రికరణ శుద్ధి అని లోకంలో ఓ మాట ఉందిగా,